ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. శ్రీకాకుళం జిల్లా పేరుతో ముడిపడిన శ్రీకాకుళం నియోజకవర్గంలో జిల్లా చరిత్రలోనే మునుపెన్నడూ లేనటువంటి ఆధిక్యం 50,000 దాటి ఆధిక్యం సాధించినటువంటి గొండు శంకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఈ ఆధిక్యం ఏ విధంగా తీసుకోవచ్చు, శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలు పూర్తిగా విసిగి వేసారిపోయారా, లేకపోతే శంకర్ నాయకత్వాన్ని కనెక్ట్ అయ్యి ఇంతలా ఆధిక్యం ఇచ్చారు? అన్ని రకాలుగా కూడా ఇది మాకు అయ్యింది. ఒకటి మీకు మొదటి నుండి చెప్తూనే ఉన్నాం, శ్రీకాకుళం ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వం పైన, ఈ ముఖ్యమంత్రి పైన విసిగి వేసారిపోయి వాళ్ళు ఒక మర్రి చెట్టు కింద కూర్చుండిపోయారు. అలా అయింది పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండింది. దాంతోపాటుగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ఏర్పడడం, వీటన్నిటికి కూడా సరైన మార్గంలోకి మళ్ళీ రాష్ట్రం గాడిలో పడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఇవన్నీ మనకు సక్రమంగా అవుతాయని, ఇక్కడ లోకల్గా చూస్తే రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉండడం, అలాగే నేను కూడా గత 3.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు కొత్త ముఖాన్ని, కొత్త మార్పు కోరుకున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు. గత 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా రెండే కుటుంబాలు పాలిస్తున్న సందర్భంగా ఒక మార్పు కావాలని కోరుకొని ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని నా ఉద్దేశం. చూస్తే కనుక శంకర్కి టిక్కెట్ ప్రకటించిన ఆ క్షణం ఈరోజు తనకు పోటీ ఎవరు లేరు, ఒక ఆఫ్టాల్ అన్నటువంటి కామెంట్ చేసినటువంటి ఒక ఉద్దండుడికి ఈరోజు మీరు ఇచ్చిన గిఫ్ట్ 50,000 మెజార్టీ అంటే ఓటర్లో ఎంతలా వ్యతిరేకత ఉందో, శంకర్పై ఆకర్షణ ఉంది. ఓటర్లలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. వాళ్ళందరూ పూసలో లేకపోతే పువ్వులో అనుకుంటే నేను దారం, ఈ దారంకే అవన్నీ గుచ్చి ఒక దగ్గరికి చేర్పించే పని నేను చేయగలిగాను. ఒక దారంలాగా నేను దీనికి ఏర్పడ్డాను. సో రేపు ఈ విజయం కూడా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల యొక్క విజయం. ఈ గెలుపు, ఈ ఏదైతే ఈ మెజారిటీ అన్నారో ఈ గెలుపు కానీ ఈ విజయం అదంతా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయం. ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నాను. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి నేను అంకితం చేస్తున్నాను. అలాగే నాకు ఇంత బాధ్యత అప్పచెప్పారు కనుక నాకు ఎంత మెజారిటీ పెరుగుతుంటే అంత నాకు బాధ్యత పెరుగుతుండేది. టెన్షన్ ఒక రకంగా క్రియేట్ అయ్యేది. ఇంతమంది జనాలకు నేను రేపు జవాబుదారీతనం ఉండాలి, రేపు నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి, అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి అందే విధంగా అన్ని రంగాల్లో కూడా నిరుద్యోగ సమస్య కానీ, అలాగే వలసలను కంట్రోల్ చేయడంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలనే యొక్క బాధ్యతగా నేను భావిస్తూ అది తప్పకుండా నాకు సాధ్యమైనంత వరకు నేను ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తాను. చూస్తే ప్రస్తుతం మాత్రం ఆ రోజు ఎన్నికల ఫలితాలు వెళ్ళే క్షణం చాలామంది సీనియర్లు ఈసారి ఉన్నారు. వారందరే కాదని రౌండ్కి వేలాది ఓట్లు, ఒక రూరల్, ఒక అర్బన్, ఒక గార, 3 డయాస్ ఉన్నాయి. ఆ గ్రాఫ్ పెరుగుతున్న ఆ క్షణం శంకర్ ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే నాలో ఎటువంటి చలనం లేదు. మా గతంలో కూడా మీరు ఇంటర్వ్యూలు అడిగారు. నాకు ఒకసారి తీర్పు అనేది జరిగిపోయింది, బాక్సులు లోపల ఉన్నాయి, దానికోసం టెన్షన్ పడితే బీపీ షుగర్ తప్పించి ఇంకేం రాదు. మనం ఊహించిన ఫలితాలు కళ్ళెదురు కనిపిస్తున్నాయి. ఈవీఎం మిషన్లో డిజిట్స్ ఊహించిన ఫలితాలే అవి. కానీ మేము 3 రకాలుగా అనుకున్నాం. 10 నుండి 15,000. మీకు గతంలో ఇంటర్వ్యూలో ఒకసారి 30,000 అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎందుకంటే 2014లో ప్రజలు ఎటువంటి ఉత్సాహం చూపించారో, 2014లో ఎలా ప్రజలైతే మాకు ఆదరించారో దానికి 10 టైమ్స్ ఆదరణ ఈసారి నాకు లభించింది. 100 ఇంట్లోకి వెళ్తే 97 మంది నాకు నీకే ఓటేస్తామని చెప్పారు. తిలకం దిద్దారు, కర్పూర హారతలు ఇచ్చారు, మాలలు వేశారు. నాతో వచ్చిన ఆ వార్డు ఇన్ఛార్జికి కూడా వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు కూడా వచ్చి మాకు బొట్లు పెట్టారు. తర్వాత ఒక 3-4 ఏమీ చెప్పేవాళ్ళు కాదు. 100కి ఎంతమంది మనకి చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ నీకేసామంటే 50,000 పైచీలకు రావాలని మేము మా ఫ్రెండ్స్తో డిస్కషన్లో కూడా అలా చెప్పడం జరిగింది. కానీ నిజంగా 30,000 అయితే వస్తాయి అనుకున్నాం. 30-35. మా ఫాదర్ అయితే ముందు రోజు 45,000 వస్తాయని ఆయన ఒక చీటీ మీద రాసి కూడా ఇవ్వడం జరిగింది. కానీ అది ఎవ్వరు అంచనాలకి అందకుండా 53,000 దాదాపు ఓట్ల మెజారిటీ అనేది ప్రజలు మా యొక్క కష్టానికి
గుర్తింపు కూడా ఇచ్చారు. తర్వాత అట్ ది సేమ్ టైం మీకు గతంలో ఇప్పుడు ఇందాక చెప్పినట్లు విసిగి వేసారిపోయారు ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ ముఖ్యమంత్రి నిరంకుశత పాలన. అయితే ఎవరైనా ఒకవేళ ఎదురు చెప్తే వాళ్ళకి దాడులు చేయడం, కేసులు పెట్టడం, ఈ దుర్మార్గం చర్యలు చేస్తారని ప్రజలందరూ ఊరుకొని గుప్పెట్లో కోపమంతా ఉంచుకొని ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఓటు రూపంలో గుద్దుదామని చూశారు. మీరు నా ఇంటర్వ్యూలు చూడండి, 1000 కళ్ళుతో ప్రజలు ఎదురు చూస్తున్నారని నేను చెప్పాను. ఎందుకంటే ప్రతి డోర్ని మేము టచ్ చేసాం. వాళ్ళ బాధలేంటి, వాళ్ళ మనోవేదన ఏంటో మాకు తెలిసింది. అవన్నీ కూడా వాళ్ళు తాలూకా ఏదైతే వ్యధలు ఉన్నాయో అవన్నీ కూడా మేము క్లియర్ చేసి ముందుకు వెళ్ళే విధంగా ట్రై చేస్తాను. 1,00,000 సమస్యలతో సతమవుతున్న శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలు ఈరోజు పుష్కర కాలమైనా కూడాను కార్పొరేషన్లో ఎన్నికలు జరుపుకోలేని ఒక దుస్థితి. 2 ప్రభుత్వాలు మారే కానీ కార్పొరేషన్ ఎన్నికలు జరపలేదు. 7 పంచాయతీలు విలీనం. వీరందరూ కూడాను నాయకులందరూ, రాజకీయ నాయకులందరూ కూడా కామన్ పబ్లిక్గా మారిపోయారు. అంటే వాళ్ళకి పాలనా దక్షతలు లేనటువంటి స్థితిలో కార్పొరేషన్ ప్రజలు ఏ సమస్యను ఈరోజు ప్రధాన సమస్యగా మీరు ఈ టర్మ్లో ఎంచుకోండి? ప్రధాన సమస్య మనకి సోడాలో నిధులు లేవు, ఉడాలో విపరీతమైన నిధులు ఉన్నాయి. మన సోడాని ఉడాకి ఎలాగ అనుబంధం చేయాలనేది కూడా నేను ఒక ఆలోచిస్తున్నా. నిధులన్నీ కూడా విజయనగరం కూడా వెళ్ళిపోతున్నాయి కానీ మనకి ఏవి రాని పరిస్థితి ఉంది. గతంలో ఉడాలో ఉండేటప్పుడు 80 ఫీట్ రోడ్డు నిధులు కానీ ఇవి కానీ వాడటం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి జీతాలు కూడా లేని పరిస్థితి ఉందండి సోడాలో అని విన్నాను. దీనిపైన కూడా అన్నిటిపైన నేను కూర్చొని రివ్యూ చేసి దీనికి ఎలాగైతే మనకు నిధులు వస్తాయో ఆ రకంగా ముందు సోడాని తయారు చేస్తూ ముందు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కోసం నేను యాక్షన్ ప్లాన్ తీసుకొని ఇంకా మనకి అడ్డంకులు ఏమైనా ఉండి కొన్ని విలేజర్స్ బాగా వ్యతిరేక చూపించినప్పుడు వాళ్ళని డ్రాప్ చేసి పాత టౌన్ ఏదైతే ఉందో దాని వరకైనా అట్లీస్ట్ మనం ఎలక్షన్కి పోకపోతే మనం ప్రజలకు అన్యాయం చేసే వాళ్ళం అవుతాం. నాయకులకైతే పవర్ ఉంటుంది కానీ ప్రజలకి అలాగే కార్యకర్తలకి మా వెనక తిరిగే నాయకులకి కేడర్కి వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసే వాళ్ళం అవుతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వచ్చి ఈ సంవత్సరం లోపల ఆల్రెడీ నా పక్కన మేయరు, కార్పొరేటర్స్ ఉంటారని కూడా మీకు తెలియజేస్తున్నాయి. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన టికెట్ వచ్చిన దగ్గర నుండి కూడా ప్రత్యర్థి ఎంత బలమైనా కూడాను ప్రజల్లో మమేకమై ఈరోజు తన గెలుపు కోసం తాను చేసిన ప్రయత్నంలో పూర్తి స్థాయిలో ఊహించినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ వచ్చింది. ఆ వచ్చిన విజయాన్ని మాత్రం ఈరోజు నియోజకవర్గం ప్రజలకి, తను నమ్ముకున్న కార్యకర్తలకి, పార్టీ అధిష్టానానికి అంకితం చేస్తూ ఉంటారు. శ్రీకాకుళం నియోజకవర్గం మాత్రం ఈరోజు 1,00,000 సమస్యలతో కార్పొరేషన్ కూడాను కొట్టుమిట్టాడుతున్న ఈ నేపథ్యంలో నిధుల కొరతతో పుష్కర కాలం కావస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు జరుపుకున్న దుస్థితిలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఎంచుకుంటాం. మళ్ళీ ఏడాది తిరిగి వచ్చేసరికి ఇక్కడ కార్పొరేషన్తో పాటు మిగతా వారిని కూడాను ఈరోజు రాజకీయంగా పదవులు వచ్చేందుకు పోరాటం చేస్తాం. శ్రీకాకుళం నియోజకవర్గంలోని సమస్యలన్నింటిని కూడా పరిష్కరించడం తనంతగా కృషి చేస్తున్న శంకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.